ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 13వ అధ్యాయము 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి వాగ్దానంగా మనతో మాట్లాడనై ఉన్నాడు. ఏమిటంటే, నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా లేదంటే భక్తిహీనులుగా మనం ఈ లోకంలో ఉన్నామా అనేది మొదటిగా మనం పరిశీలించుకోవాలి. ఏమిటంటే, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము వెలుగు తేజరిల్లాలి, మనలో నుంచి వెలుగు తేజరిల్లాలి. అంటే మన ద్వారా ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి, ఇతరులకు ఒక సహాయపూర్వకంగా ఉండాలి. ఇతరులు ఏదైనా అవసరం మన ద్వారా వచ్చిందంటే వాళ్ళకి మనం సహాయం చేసేవాళ్ళుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క కృప అయి ఉన్నది. కాబట్టి ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పని అంటున్నారు. అంటే మనము వెలుగు అంటే ఇతరులకు రోజు అంటే అన్యోన్ పర్సన్స్ లేదంటే పాపులకు మనం దేవుని సువార్త మనం ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు వెలుగులోనికి వస్తారు. గనుక మనము రోజు రోజుకి వెలుగు తేజరిల్లే ఒక బిడ్డలుగా మనం జీవించాలి అని దేవుడు మనతో ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇందుని బట్టి కోట్లాది స్తోత్రాలు ప్రభువా. అయా ఈ దినమును ఇచ్చావు, అయా ఈ నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించావు, ఇందుని బట్టి కోట్లాది స్తోత్రాలు మా తండ్రి. నాయన నీతిమంతులకు తని నాయన వెలుగు తేజరిల్లును అంటున్నావు ప్రభువా. అయా తని నాయన మేము ఏ స్థలములో ఉన్నామో అయా ఆ స్థలములో మీరు మాకు వెలుగై అయా ఒక తనినైనా ఒక దీపము వలె మమ్మల్ని నాయనా తండ్రి వెలిగిస్తూ మమ్మల్ని తేజరిల్లుస్తూ ఉంటూ ఉన్నారు ప్రభా. ఇందుని బట్టి స్తోత్రాలు. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ యొక్క కృప మాత్రమే ప్రభా. ఇందుని బట్టి కోట్లాది స్తోత్రాలు నాయనా. అయా తండ్రి వాక్యాన్ని విని అయా వాక్యానుసారంగా ప్రతి బిడ్డ జీవించాలి ప్రభా. ఇందుకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీ తోడు, నీ దీవెన ఆశీర్వాదంతో నింపండి ప్రభా. అయా భక్తిహీనుల వల్లే మా జీవితాలు ఉండక నీతిమంతుల వలె నీలో వెలుగు తేజరిల్లే విధంగా మేము జీవించు కృపను మాకు అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ అయా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.